హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి సింపుల్ రెసిపీ మిరియాల రసం అండి. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఇలా మిరియాల రసం పెట్టుకొని తాగండి. నోటికి రుచిగా చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా. ఈ రసం రుచి చాలా చాలా బావుంటుంది. గ్లాసులతో తాగేంతగా. చాలా ఈజీగా 5 లేదా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గొంతు నొప్పి లేదా గొంతులో గరగర ఉన్న ఈ రసం తాగి చూడండి. మంచి రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఈ హెల్తీ మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా రోట్లో వేసుకొని కచ్చాపిచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇదే రోట్లో అయితే చాలా బావుంటుంది. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి చేసుకునేటప్పుడు. నేను వీడియోలో చూపించిన విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, పావు స్పూన్ పసుపు, 2 లేదా 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద పండిన టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని టమాటాలను మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా గుజ్జులా అయ్యాక ఒక నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జును తీసుకొని దానిలో హాఫ్ లీటర్ పైగా వాటర్‌ని యాడ్ చేసి పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాలను వేసుకొని బాగా కలపాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి బాగా కలపండి. ఆ తర్వాత పావు స్పూన్ ఇంగువ కూడా వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగును రానివ్వండి. అంతే అయిపోయిందండి మిరియాల రసం. ఈ రసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తాగాలనిపించేలా ఉంటుంది రుచి. ఈ రసం మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసి రుచి ఎలా కుదిరిందనేది నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.